కృష్ణా జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరికి విష జ్వరాలతో అల్లాడుతున్నారు. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో నీరసించి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రధానంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. జ్వరం తగ్గినా ఒళ్ళు నొప్పులు మాత్రం త్వరగా తగ్గట్లేదు. జ్వరం వచ్చిన 2 రోజుల్లోనే బాధితులు నీరసిస్తున్నారు. డెంగీ, మలేరియా లక్షణాలతో మరికొందరు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనేమో తట్టుకోలేని పరిస్థితి, మేమేమో రెక్కడితే కానీ ఒక్కడిన పరిస్థితి. మరి అటువంటిది సకాలంలో గవర్నమెంట్ ఏదైనా స్పందించి మరి మాకు ఈ జ్వరాల మీద, ఈ వ్యాధుల మీద వాళ్ళు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆశపడుతున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిలేదు. దాంతో మేము దోమల బారిన ఎక్కువ పడాల్సిన పరిస్థితి. జ్వరాలు బాగా ఉన్నాయండి. ఇంటింటికి ఒక మనిషి ఉన్నారు. జ్వరాలు 5-6 రోజుల నుంచి ఉన్నాయండి. బాగా వస్తున్నాయి. కీళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయండి. మోకాళ్ళ నుంచి కింద అసలు పట్టలేవట్లేదండి జ్వరాలు. మాకు వచ్చి చేసేవాళ్ళు లేరు. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు కానీ ఆ బిళ్ళలకు తగ్గట్లేదు. మాకు ఇంటికి ఎవరైనా వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చి మాకు సాయం చేస్తే బాగుంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం డెంగీ, మలేరియా కంటే విష జ్వరాలు వేధిస్తున్నాయి. జిల్లాలో వివిధ ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ వైద్య సిబ్బంది సకాలంలో స్పందించడం లేదని, అన్నింటికీ ఒకటే మందులు ఇస్తున్నారని రోగులు వాపోతున్నారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఒక్కొక్కరు 20 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు పెట్టి అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాళ్ళపోట్లు తగ్గక, మెళ్ళపోట్లు తగ్గ ఒక ఇండేషన్ చేయండి అమ్మ, భరాయించలేకపోతున్నాం అంటే ఇప్పుడు కాదు, ఆన్లైన్ నుంచి రావాలి, చేస్తాం, వెళ్ళి 3ంటికి రండి లేదా 4ంటికి రండి, చేస్తామో చేయమో అన్నారండి. ఆ బాధ తట్టుకోలేక వచ్చి బయట ఇండేషన్ చేయించుకున్నాం. వాళ్ళు చెప్పే సమాధానం అదండి. మాకు ఇదిగోండి అందరికీ 10 సంవత్సరాలు అంటే 4-10 రోజుల నుంచి తగ్గుతున్నాయి, వస్తున్నాయి మందులు వాడుతున్నామండి. కాళ్ళ వాపులు, అసలు మంచం వేయించి మనిషి లేగలేని పరిస్థితికి వచ్చేస్తున్నాం. కాళ్ళు పట్టేసి బాగా పెయిన్స్, జాయింట్ పెయిన్స్, కాళ్ళ పెయిన్, బాగా వీక్ అయిపోతున్నాం. ఫస్ట్ వాటర్ ప్రాబ్లం బాగా ఉంది మాకు. బాగా డ్రైనేజీ వాటర్ లాగా వస్తున్నాయి వాటర్. మేము అవే తాగాల్సి వస్తుంది. అందరం ఫిల్టర్ వాటర్ తాగలేరు కదండి. ఇప్పుడు టైరాయిడ్ ఉన్న వాళ్ళు తాగకూడదు అవి. అట్లా ఎంతమంది అని మేము ఇది చేస్తాము. వాటర్ ప్రాబ్లం ఉంది. మేము ఇప్పుడు కొంచెం గట్టిగా టీవీకి, మీడియా వాళ్ళకి చెప్పామని మాకు వైద్య శిబిరాలు పెట్టి చూస్తున్నారు. అనేక చోట్ల కలుషిత నీరు కారణంగా విష జ్వరాలు చుట్టుముడుతున్నాయని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్లకు మరమ్మతులు చేసి జ్వరాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.